హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క మహిళ తప్పకుండా చూడవలసిన టిప్స్ అండి. బ్రహ్మాండమైన టిప్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి బాగా నీళ్లు వేడెక్కేటప్పుడు ఇలా ఒక తమలపాకును కానీ లేదంటే ఒక 2-3 తమలపాకుల్ని ఇలా డైరెక్ట్గా తమలపాకునైనా శుభ్రంగా కడిగి వేసేసేయండి. లేదంటే శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసులైనా తుంచి వేయండి. ఇలా తమలపాకులు వేసేసి తర్వాత ఇవి బాగా ఉడికేటప్పుడే తమలపాకులు బాగా ఉడికి ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా వాటర్లోకి వచ్చేటప్పుడే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, మామూలుగా మనం బయట మార్కెట్లో కొన్న పసుపు కంటే నార్మల్గా ఇంట్లో పట్టించిన పసుపు ఉంటుంది కదా, ఆ పసుపునైతే వేసుకోవాలన్నమాట. పసుపు వేసే ముందుగానే కొద్దిగా తులసాకులు కానీ లేదంటే పుదీనా కానీ వేసేసేయండి. తర్వాత పసుపుని వేసేసి ఆ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. ఆకులు మనం వేసిన ఈ పుదీనా ఆకులు కానీ తులసాకులు కానీ ఏదైనా వేయండి ఆ రెండిట్లో. తర్వాత తమలపాకు ఇలా కలర్ అయితే మారుతుందన్నమాట. ఫ్లేవరు ఇలా మనము పసుపు తర్వాత ఈ తమలపాకు పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఉడికేటప్పుడు ఇలా బాగా మరగనిచ్చేసి ఇంకా బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు పూర్తిగా చల్లారకముందు గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడైతే తీసేసుకొని ఇప్పుడైతే ఒక గ్లాస్ లేకైతే వడగట్టేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారకూడదండి. మనము సిప్ చేసుకుంటూ అంటే టీ కంటే కొద్దిగా చల్లగా ఉంటే బాగుంటుందన్నమాట. మరి టీ అంత వేడిగా లేకుండా కొద్దిగా చల్లగా ఉంటే మనం ఈ వాటర్ని కనుక మనకి ఇప్పుడు సీజన్లో చలికాలం కదా, దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, దీన్ని మనం ప్రతిరోజు పరగడుపున కనుక తీసుకున్నామంటే ఒక 2-3 రోజులు తాగామంటే దగ్గు జలుబు అన్నీ తగ్గిపోతాయి. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే చలికాలము, ఇంకా చలికాలం ఆరవగానే విపరీతమైన దోమలు వచ్చేస్తూ ఉంటాయి. తలుపు తెరిచామంటే ఇంకా బయట ఉండే దోమలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం. కాబట్టి దోమలు కుట్టకుండా ఉండాలి, దోమలు ఇంట్లోకి వచ్చిన దోమలను బయటికి పంపించాలి అంటే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఏదైనా ఫైబర్వి కానీ పింగాణివి ఇలాంటివి కప్పులు ఉంటూ ఉంటాయి కదా, మనకి హ్యాండిల్ ఊడిపోయిందనో లేదంటే మనం పాతగా అయిపోయినాయనో పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఆ పక్కన పెట్టేసిన ఒక కప్పునైతే తీసేసుకోండి. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ పొట్టునైతే వేసి వెలిగించండి. చూడండి ఇదైతే కొద్దిగా మెత్తగా ఉందన్నమాట వెల్లుల్లిపాయ పొట్టు, అందుకని కొద్దిగా వెలగడానికి టైం తీసుకుంటుంది. ఇలా వెల్లుల్లిపాయ పొట్టునైతే వెలిగించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ పొట్టు వల్ల మనకి చాలా ఈ పొట్టు వల్ల మనకి ఇంట్లో దోమలు అనేది అస్సలు ఉండవన్నమాట. వెల్లుల్లిపాయ పొట్టు వెలిగేటప్పుడు బాగా అంటుకున్న తర్వాత కొద్దిగా పసుపునైతే వేయండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేయండి. కర్పూరం వేయడం వల్ల ఇంట్లో కూడా మంచిది. అలాగే మనకి బాగా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి. కర్పూరము, పసుపు, అలాగే మనకి వెల్లుల్లిపాయ పొట్టు, తర్వాత కర్పూరము ఇవన్నీ వేసి బాగా వెలిగించేసి తర్వాత ఇలా మనకి ఆరిపోయేంత వరకు బాగా వెలుగుతుంది కదా, ఆరిపోయిన తర్వాత ఇలా పొగ వస్తుందన్నమాట. ఈ పొగ అంతా మనం ఇల్లంతా తిప్పామనుకోండి, ఇది మంచి స్మెల్తో పాటు మనకి ఊపిరి కూడా ఫ్రీగా ఆడుతుంది. చలికాలంలో చాలామందికి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆయాస పడుతూ ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది. అలాగే దోమలు అనేది ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదు. ఇది వేయడం వల్ల ఇంటికి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు జెట్ అవి ఇవి ఆల్ అవుట్లో గుడ్ నైట్లు పెట్టే కంటే ఇలా న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇది ఇంటికి మంచిది. అలాగే జలుబున్న తగ్గుతుంది. అలాగే దోమలు అయితే అస్సలు ఉండవు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫ్రూట్స్ని అయితే తింటూ ఉంటాం కదా, చాలామందికి బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి రకరకాల ఫ్రూట్స్ని తింటూ ఉంటారు. ఎన్ని తిన్నా సరే ఈ ఏబీసీ జ్యూస్ తాగండి. చాలా రిజల్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే నేనైతే క్యారెట్, తర్వాత బీట్రూట్, యాపిల్, అలాగే
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయనైతే తీసుకున్నానమాట. మనము ప్రతిరోజు ఒక ఉసిరికాయని తినడం వల్ల మనకి చాలా మంచిదన్నమాట. నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అలాగే మనకి చాలా మంచిదన్నమాట హెల్త్కు. ఫస్ట్ అయితే ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేయండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇలా వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకొని దీన్ని రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ప్రతిరోజు ఎక్కువ మీకు మ్యాక్సిమం కుదిరితే మార్నింగే తాగేసేయండి. తాగడం వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా మంచిదన్నమాట. దీన్ని కూడా ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ మనమైతే ఇలాంటివి కొబ్బరి తురిమే ప్లేట్లను వాడుతూ ఉంటాం కదా. ఇవి మనము వాడంగా ముద్దు వారిపోతూ ఉంటాయి అన్నమాట, షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. అలా షార్ప్నెస్ తగ్గకుండా మనకి ఇవి బాగా పనిచేయాలి, మనం తురిమేటప్పుడు ఇబ్బంది లేకుండా బాగా మనకి తురిమేటప్పుడు బాగుండాలి అని అంటే ఇవి మొద్దు బారినప్పుడు ఇలా మనము కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్, ఆ కాయిన్స్ తోటి ఇలా అనాలన్నమాట. ఇలా చేసినట్లుగా అన్నామంటే మనకి ఇది షార్ప్గా అయిపోతాయి అన్నమాట. ఈ కొబ్బరి తురిమే ప్లేట్లు అనేది షార్ప్గా అవుతాయి, మనకి ఈజీగా కట్ అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరేం చేస్తారు ఇలాంటి కొబ్బరి తురిమే ప్లేట్ మొద్దు బారినప్పుడు అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దువ్వెనలు అయితే వాడుతూ ఉంటాం కదా. మనం రోజు వాడి దువ్వెనలు ఈ విధంగా మొత్తం మురికంతా చేరిపోయి ఉంటుంది. అలాగే ఇది మనం మళ్ళీ రోజు దువ్వుకోవడం వల్ల, లేదంటే ఒకరు దువ్వెనలు ఒకరు వాడడం వల్ల మనకి చుండ్రు వస్తూ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. మరి అటువంటి సమస్య లేకుండా ఉండాలి, దువ్వెనలు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చెయ్యండి. మనము సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా, వాటర్తో పని లేకుండా జస్ట్ ఇలా పౌడర్ని చల్లేసి క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా పౌడర్ని అయితే చల్లేసేయండి. చల్లేసేసి ఇలా మనకి బ్రష్ ఉంటుంది కదా, మనం వాడే పాతది ఏదైనా ఒక బ్రష్ తీసుకోండి. ఆ బ్రష్ తోటి ఇలా అన్నామంటే చూడండి మొత్తం ఆ దువ్వెనలకు ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనము సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు, వాటర్తో కడగాల్సిన పనే లేదు. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనమైతే దువ్వెనలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల. చూడండి ఎంత మురికి అనేది వస్తూ ఉందో. మనకి దువ్వెనలు గలీజ్గా ఉన్నాయంటే మనకి తల దువ్వుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు, అసలు దువ్వెనలు పట్టుకోవాలని కూడా పట్టుకోబుద్ధి కాదనమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా దువ్వెనలు నీట్గా లేకపోతే వాళ్ళు కూడా తల దువ్వుకోవడానికి ఆలోచిస్తారు. అందుకోసం అనేసి మనము ఇలా దువ్వెనలు అయితే ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా కనీసం అంటే 10 డేస్కి ఒకసారి కొద్దిగా ఇలా పౌడర్ని చల్లేసి మనం ఇలా బ్రష్ తోటి అనేసామంటే దువ్వెనలు అనేది నీట్గా అయిపోతాయి. మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి మనము ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఒకరు దువ్వెనలు ఒకరం వాడకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే ఒకరికి చుండ్రు ఉంది అనుకోండి, అదే దువ్వెనలు అందరూ వాడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా చుండ్రు అనేది వస్తూ ఉంటుంది. అందుకోసమని వీలైనంత మటుకు ఎవరు దువ్వెనలు వాళ్ళు సపరేట్గా వాడుకోవడమే మంచిది. ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. అసలు మురికి అనేది లేనే లేదు. ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో మీరే గమనించండి. ఎంత మురికి అయితే వచ్చేసిందో చూడండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటాయన్నమాట దువ్వెనలు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే దువ్వెనలు మీరు ఎలా క్లీన్ చేసేస్తారు అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇంట్లో మగవాళ్ళు షేవింగ్ కోసమని జిల్లెట్ మ్యాక్స్ అవి తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఇది నేను వేస్ట్గా పడేయకుండా ఈ డబ్బాని అయితే ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకోసమని ఇలా అయితే వాడుతున్నాను అనమాట. అలాగే మీరు ఏం చేస్తారనేది కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది మనకి డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనము డ్రెస్సింగ్ టేబుల్ పైన ఆయిల్ డబ్బాలు అవి పెడుతూ ఉంటాం కదా. ఆయిల్ డబ్బాలు పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే అది జిడ్డుగా డ్రెస్సింగ్ టేబుల్ పైన అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మనకి మళ్ళీ తూడ్చినా కూడా ఆ జిడ్డు అనేది అలానే ఉండుతుంది, కానీ నీట్గా పోదనమాట. అందుకోసం ఇలాంటి దాన్ని మనము వేస్ట్గా పడేయకుండా ఇలా ఆయిల్ డబ్బాలు ఆమ్దన్ డబ్బాలు పెట్టేసుకున్నామంటే చూడండి మనము అటు ఇటు డ్రెస్సింగ్ టేబుల్ తూడ్చేటప్పుడు జరపడానికి కూడా బాగుంటుంది. అలాగే దానిపైన మనకి నూనె మరకలు జిడ్డు మరకలు పడకుండా ఉంటాయి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం వేస్ట్గా పడేసేదాన్ని ఈ విధంగా మళ్ళీ వాడుకొని తర్వాత అది కొద్దిగా పాడైపోయి ఎక్కువగా జిడ్డు అయిపోయినప్పుడు పడేస్తే సరిపోతుందన్నమాట. మనము వేస్ట్గా దేన్ని పడేయకుండా ఒకసారి ఈ విధంగా అయితే యూజ్ చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనమైతే పెరుగునైతే తెచ్చుకుంటాం కదా, పెరుగు ప్యాకెట్ని మనం ఎంత కావాలో అంత వాడుకున్న తర్వాత మిగతా పెరుగుని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టడం వల్ల దాంట్లోకి స్మెల్ అనేది పోయి అలాగే మనకి పెరుగు అనేది కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూరగాయల స్మెల్ అవి పట్టుకొని అలాగే ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల కూడా కొద్దిగా స్మెల్ వస్తుందన్నమాట పెరుగు. అందుకోసమని మనం పెరుగును వాడుకున్న తర్వాత అంటే ఎంత తింటామో అంత తిన్న తర్వాత మిగిలిన పెరుగు ప్యాకెట్ని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఎక్కడైనా ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో పెట్టేసేయండి. ఇంకా అంతే, పెరుగు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే దీనివల్ల ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాదనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామందికి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఏదైనా కొద్దిగా హెవీ ఫుడ్ తిన్నప్పుడు అంటే శనగపిండి అలాంటివి తిన్నప్పుడు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ మాదిరి అరగకుండా ఉంటుంది కదా, అలాగే వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంత వామునైతే తీసేసుకోండి. దాన్ని ఇలా ఒక గ్లాస్ వాటర్లో వేసేసి ఇలా పెట్టేసి స్టవ్ పైన బాగా ఉడకనివ్వండి. చూడండి ఇలా కలర్ అయితే వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది ఉడికే కొద్దీ ఇలా వాటర్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ వాము ఉడికేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు చాలా మంచి మనకి వాసన అయితే భలే ఉంటుందన్నమాట. ఇలా కలర్ ఎల్లోగా అయిపోతున్నాయి చూడండి. మనకి ఇలా వాటరు తెల్లగా నుంచి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కావాలన్నమాట. ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా బాగా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి కోసం మూతనైతే పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి ఇంకా అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి వడగట్టేసుకోండి. మనకి హెవీ ఫుడ్ తిన్నప్పుడు మనకి డైజెషన్ కాకుండా అలాగే తేంపులు కూడా రాకుండా ఉన్నప్పుడు ఈ వాటర్ని కనుక తీసుకున్నామంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు, బాగా అరుగుతుంది. అలాగే మన కడుపు కూడా అదేనండి, మన పొట్ట కూడా ఫ్రీగా అవుతుందన్నమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండితో చపాతీలను అయితే చేస్తూ ఉంటాం కదా, ప్రతిసారి ఇలా గిన్నెలో పిండి పెట్టుకోవడము, పిండి కొద్దిగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలానే పిండి పెట్టేసామంటే దానిపైన చీమలు ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాయి, మళ్ళీ మనం ఆ పిండిని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా చూడండి ఒక డబ్బానైతే తీసుకొని దానికి ఒక ఏదైనా ఇనుప చిన్న కడ్డీతో కానీ లేదంటే పిన్నిస్తో కానీ హోల్స్ అయితే పెట్టేసేయండి. ఇలా హోల్స్ పెట్టేసి ఆ డబ్బాలో గోధుమ పిండిని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే ఇలా చల్లేసుకుంటూ మనం చపాతీలు అయితే రుద్దుకోవాలన్నమాట. ఇలా చపాతీల్ని మనం రుద్దుకోవడం వల్ల మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, డబ్బాలో ఉంటుంది కాబట్టి చీమలు అవి పడతాయి, ఏదైనా పురుగులు ఎక్కుతాయని భయం లేకుండా ఉంటుంది. అలాగే మనం ప్రతిసారి చేతితో చల్లుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఈజీగా ఈ విధంగా ఆ బాటిల్ డబ్బాతో చల్లేసుకుంటూ మనమైతే చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. మళ్ళీ పిండిని ఎత్తి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంకా మనం ఎన్ని చపాతీలు అయితే రుద్దుకుంటామో అంత పిండిని చల్లేసుకొని ఇంకా డబ్బాను ఎక్కడైనా ఒక చోట పెట్టేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ విధంగా కనుక చేసామంటే. ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే మనకి చేతులకి అంటకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా పిండిని చల్లేసుకుంటూ చపాతీలు కానీ పూరీలు కానీ అలాగే పుల్కా కానీ ఏదైనా రుద్దేసుకోవచ్చు అనమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పిండిని మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు డబ్బాలు కూడా వస్తూ ఉన్నాయి మార్కెట్లో, హోల్స్ ఉన్నవి, అవి కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు అని అంటే మనం మెయిన్గా ఎక్కువగా కిచెన్ సర్దుతూ ఉంటాము. ఎందుకంటే కిచెనే కదా కొద్దిగా ఎక్కువగా క్లమ్జీగా ఉంటూ ఉంటుంది కదా. మరి కిచెన్ సర్దేటప్పుడు ఎక్కువగా మనకు కనిపించేది ఆయిల్ కెటిల్. ఆయిల్ కెటిల్ ఎక్కువగా జిడ్డు పట్టేసి చూడడానికి అస్సలు బాగోలేకుండా ఉంటుంది. మరి దాన్ని ఆ ఆయిల్ తీసేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేయాలంటే చాలా ప్రాసెస్, అదే ఒక 1/2 అవర్ పడుతుంది. మరి అలా కాకుండా జస్ట్ ఒక్క 2 మినిట్స్లోనే ఆయిల్ కెటిల్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే చూసేసేయండి. ఆయిల్ కెటిల్ పైన ఇలా కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ బియ్యం పిండిని కానీ ఏ పిండి మీ ఇంట్లో వేస్ట్గా అంటే డేట్ అయిపోయి అలా ఉండిందంటే పురుగు పట్టి కానీ అలా ఉంటే కనుక ఆ పిండిని అయితే ఇలా చల్లేసేసి ఇలా రుద్దేసేయండి. ఇలా పిండిని చల్లి రుద్దడం వల్ల మనకి దానికి ఉండే ఆయిల్ మొత్తం పోతుంది. అలాగే మనకి కెటిల్ కూడా చాలా నీట్గా కొత్త దానిలో అయిపోతుంది అనమాట. మనం జస్ట్ 2 మినిట్స్లోనే మనమైతే ఆయిల్ కెటిల్ని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసామంటే చూడండి ఆయిల్ కెటిల్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. కొత్త దానిలా తలతల మెరుస్తుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఆయిల్ కెటిల్ అనేది జిడ్డు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఇలా బాటిల్స్ని మనం మూత పెట్టేసామనుకోండి, చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఒక 2 నెలలు, ఒక నెల పక్కన పెట్టేసామనుకోండి వాడకుండా, స్మెల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి. మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా నీట్గా ఉండాలి. మళ్ళీ మనము నార్మల్గా నీళ్ళతో కడిగేసుకొని వాడుకున్నా కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక జాజికాయ కానీ, లేదంటే లవంగాలు కానీ, లేదంటే ఇలాచి ఉంటుంది కదా, అవి కానీ వేసి పెట్టేసామంటే ఇంకా మనకి బాటిల్ అనేది స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి హార్లిక్స్ ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా, 10 రూపీస్వి, 5 రూపీస్వి. అవి మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా తొందరగా గడ్డ కట్టేస్తుంది. మనం కొద్దిగా ఓపెన్ చేసేసి మనం వాడుకొని మళ్ళీ పక్కన పెట్టేసినా కూడా సరే ఇలా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అస్సలు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా వేస్ట్ అవుతూ ఉందా, అయితే ఈ టిప్ని అయితే మీరు ట్రై చేయండి. చూడండి, మీ ఇంట్లో ఇలాంటి గడ్డ కట్టిన ప్యాకెట్లు ఉంటే తీసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఇవి పాలుల్లో వేసినా కూడా అస్సలు కరగదనమాట. అందుకోసమని వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అస్సలు పడేయకూడదు. ₹1 కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి. ఇలా చూడండి, మిక్సీ తిప్పేసామంటే మెత్తటి పొడి ఇప్పుడే మనము తెచ్చుకున్నామా షాప్ నుంచి అనేటట్లుగా చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయిపోయిందో. మనం ఇలా గడ్డ కట్టిన వాటిని కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయిందో. నార్మల్గా ఈ విషయం తెలియకపోతే మనము గడ్డ కట్టింది ఇంకా పాలుల్లో కరగవని పడేస్తాం కదా, అస్సలు పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి. చూడండి మనకైతే బాగా పొడి పొడిగా అయిపోయింది. ఇది పాలుల్లో బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు మనము పాలుల్లో వేసి కలుపుకుందాం. ఫస్ట్ అయితే షుగర్ని వేసేసి, మీకు ఎంత షుగర్ను కూడా చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే హార్లిక్స్లో కూడా కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకా పాలను పోసేసుకొని కలుపుకోవాలి. పాలు అన్నీ ఒకేసారి పోసుకోకుండా ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన పాలు పోసేసుకొని ఆ పాలుల్లో షుగరు, ఈ హార్లిక్స్ పొడి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఉండలు కట్టకుండా కలుస్తుందన్నమాట. తర్వాత ఇంకా మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలను పోసేసుకోండి. ఉండలు కట్టకుండా కలుస్తుంది. అలాగే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనకి పాలులో బాగా కలవడం వల్ల ఈ విధంగా పాలనైతే కలుపుకోవాలన్నమాట. చూడండి మనకి వేస్ట్ కాకుండా మనం గడ్డ కట్టిన దాన్ని కూడా మళ్ళీ మనము నీట్గా వాడుకునేలా చేసుకున్నాము. అలాగే పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా గడ్డ కట్టి ఉంటే తీసి వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటివి మనము రోలర్లు అయితే వస్తూ ఉంటాయి కదా, మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అవి వేస్ట్గా పడేస్తూ ఉన్నారా, అయితే అస్సలు పడేయద్దు. ఇలా అయితే చెయ్యండి. చూడండి దీనికైతే మనకి ఎంత సైజు కావాలో అంత కట్ చేసేసుకొని యూ పిన్స్ ఉంటాయి కదా, యూ పిన్స్ని అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసామంటే చూడండి, ఇలా పెట్టేసేసి ఇలా కొద్దిగా ఇలా బెండ్ చేయండి. ఇలా మర్చాలన్నమాట. ఇలా మడిచామంటే ఏమవుతుందంటే మనకి ఇది ఒక హ్యాంగర్ మాదిరి అయిపోతుందన్నమాట. ఇలా మర్చామంటే చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మర్చేసేయండి. ఇప్పుడు మనకి ఇది ఒక హ్యాంగర్ మాదిరి అయిపోతూ ఉంది కదా. దీన్ని మనం ఏం చేయాలంటే మన ఇంట్లో సపరేట్గా స్పూన్ల కోసం, గరిటెల కోసం స్టాండ్ కొంటూ ఉంటాము. అలా కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా మనము దీనికి ఒక డబల్ టైప్ ప్లాస్టర్ అంటించేసి దీన్ని మనకి గోడకు ఎక్కడైనా సరే మీకు కిచెన్లో ఎక్కడైతే వీలుగా ఉంటుందో, ఎక్కడైతే తగిలించుకోవడానికి బాగుంటుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇప్పుడైతే దీనికి స్పూన్లు, గరిటెలు ఇలా తగిలించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి మేకులు అవసరం లేదు. అలాగే మనకి స్టాండ్ దీనికోసం సపరేట్గా గరిటెల స్టాండ్, స్పూన్ల స్టాండ్ కూడా పని లేదనమాట. మీకు పెద్దవి కావాలంటే ఇలా దీంట్లో వేసుకోవచ్చు. ఇలా చుట్టూరా గరిటెలు, స్పూన్లు అన్నీ తగిలించుకోవచ్చు అనమాట. మనకి ఇల్లు చిన్నగా ఉండి మన ఇంట్లో స్టాండ్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మాదైతే రెంట్ హౌస్ అనమాట, అందుకోసమని కొన్ని టిప్స్ నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటాను. ప్రతిదీ కొనలేం కదండి, అందుకోసమని. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి చాలామందికి ఐబ్రోస్ అయితే తక్కువగా ఉంటూ ఉంటాయి, పల్చగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఐబ్రో పెన్సిల్ని అయితే వాడుతూ ఉంటారు. అలా వాడాల్సిన అవసరం లేకుండా మనకు ఐబ్రోస్ థిక్గా రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మన ఇంట్లో ఆముదం అయితే ఉంటుంది కదా, ఆముదాన్ని ఒక గిన్నెలో అయితే కొద్దిగా తీసుకోండి. దాంట్లో ఇలా మనకి ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా ముంచేసి ఇది మనకి
అప్లై చేసుకోవాలన్నమాట ఐబ్రోస్ పైన. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ప్రతిరోజు నైట్ పడుకునే ముందర ఒక 1 మంత్ కనుక డైలీ అప్లై చేసుకున్నామంటే మనకు ఐబ్రోస్ అనేది బాగా పెరుగుతాయి అన్నమాట, థిక్గా వస్తాయి. అలాగే మనకి చూడడానికి కూడా నల్లగా అందంగా కనిపిస్తాయి అన్నమాట. మనం ఏది వాడాల్సిన అవసరం లేదు. ఇలా మనకి డైరెక్ట్గా ఆమ్దాన్ని అప్లై చేసేసేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో నిమ్మకాయ ఉప్పలు మనం ఒకటి వాడిన తర్వాత ఇంకొక ఉప్పను అలానే పెట్టేస్తూ ఉంటాం, అది వాడిపోయి ఎండిపోయిందని పడేస్తూ ఉంటాం. కానీ ఈ నిమ్మకాయ పడేసే తొక్కను కూడా ఈ విధంగా అయితే చెయ్యండి. మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి గోర్ల చుట్టూరా కొద్దిగా స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది, అలాగే గోర్లు కూడా కొద్దిగా విరిగిపోయినట్టుగా అలా అవుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఉండాలి, మనకి గోర్లు అనేది గోర్ల చుట్టూ కానీ గోర్లు కానీ నీట్గా ఉండాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా మనకి ఈ నిమ్మకాయ ఉప్పలో ఇలా చెయ్యిని పెట్టేసి ఇలా ప్రెస్ చేసినట్లుగా ఇలా రుద్దినట్లుగా అనేసేయండి. మనకి గోర్లు అనేది నీట్గా ఉంటాయి, గోర్ల చుట్టూ స్కిన్ లేకుండా ఉంటుంది, అలాగే గోర్లు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. గోర్లకి ఇది మంచిగా పనిచేస్తుంది, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. గోర్లు ఎక్కువగా ఇరిగిపోతూ ఉంటాయి కదా చాలామందికి, అలాంటి వాళ్ళు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పు, లాస్ట్ టిప్పు, ప్రతి ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు, ప్రతి ఒక్క ఆడవారు తప్పక చూడవలసిన టిప్ అండి. చూడండి, మనమైతే ఉదయం లేవగానే చీపురును తీసుకొని మనం కసు తోస్తూ ఉంటాం గుమ్మం ముందర, కానీ మనకి దీనికి ఇలా పుల్లల పొరకకి కడ్డి చుట్టి ఇస్తారు, లేదంటే ఇలా తాడు కట్టి ఇస్తూ ఉంటారు కదా. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. మనకి కసు ఊడ్చేటప్పుడు అంతా ముడి ఊడిపోతా పుల్లలు ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కనుక ముడి వేశారనుకోండి, ఇంకా ఆ పుల్లల పొరక మొత్తం విరిగిపోయినా కూడా ఆ ముడి మాత్రం ఊడిపోదన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే పుల్లలనైతే తీసేసుకోండి. ఇప్పుడు దీనికి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా ఈ దారానికి, అదేనండి ఇది వైర్ వస్తుంది కదా, దాన్ని ఇలా మడిచేసేయండి. మడిచేసి తర్వాత ఇలా చుట్టేసేయండి రౌండ్గా, ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మడిచాం కదండి, దాంట్లోకి ఆ మిగిలిన ఎక్స్ట్రా దాన్ని అనేసి ఫస్ట్ ఇలా మడిచిన తర్వాత ఒక సైడున ఇలా లాగి పెట్టేసాం కదా, దాన్ని ఇలా లాగేసేయండి. ఇంకా ముడి పడిపోతుంది అనమాట. అస్సలు ఇది మనము కట్ చేసేంత వరకు రాదు, పుల్లలన్నీ ఊడిపోయినా కూడా ఆ ముడి మాత్రం ఊడిపోదన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. మనకి 1 నెల రావాల్సిన పుల్లల పొరక మనకు మామూలుగా ఎక్కువ ప్లేస్ ఉంటే 1 నెల వస్తుంది, లేదంటే ఒక 2-3 నెలలు అయితే వస్తుంది కదా, అలాంటిది సంవత్సరం వరకు వస్తుందన్నమాట. పుల్లలు అనేది ఊడిపోవు. అలాగే ఇది పొయ్యేంత వరకు కూడా, పుల్లల పొరక పొయ్యేంత వరకు కూడా ముడి ఊడకుండా అలానే ఉంటుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.